వరంగల్ సభ తర్వాత మాజీ సీఎం కేసీఆర్ సారుకు బిడ్డ కవితక్క రాసిన ఉత్తరం నిన్న మొన్న బయటకొచ్చే వరకు పెద్ద రచన అయింది కదా. అమెరికా నుంచి శంషాబాద్ విమానాల డిపోల దిగంగానే దాని మీద మాట్లాడిన కవితక్క ఆ లెటర్ నేనే రాసిన కాకుంటే సీక్రెట్గా రాసిన ఉత్తరం బయటికి ఎట్లొచ్చిందని ప్రశ్నించుడే కాదు, పార్టీల కొందరు కోవట్టులున్నారు, కేసీఆర్ దేవుడైతే పక్కపొంటి దయ్యాలున్నాయని జర్ర గట్టిగానే మాట్లాడింది. ఇక దీని మీద ఇయ్యాల కేటీఆర్ని అడిగితే అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తీలో డెమోక్రసీ ఉంది. మా పార్టీలో సలహాలు సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు, ఎట్లా అయినా ఇవ్వచ్చు. గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లేఖలు వచ్చినాయి, సూచనలు వచ్చాయి. అట్లా వచ్చినప్పుడు వాటిని ప్రజాస్వామికంగా స్వీకరిస్తాం. ఇన్నరు కదా కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న చెప్పిన ముచ్చట. కుల్లం ఎవ్వలైనా పార్టీకి సంబంధించిన ముచ్చట్లు మాట్లాడవచ్చు, కాకుంటే బయటికొచ్చి మాట్లాడకుండా పార్టీ అధ్యక్షునితోనో లేకుంటే పార్టీ పెద్దలతోనో మాట్లాడాలే గాని గిట్ల బయట మాట్లాడుడు మాత్రం కరెక్ట్ కాదని చెప్పిండు. అంటే షెల్లె కవిత మాట్లాడింది తప్పు అని చెప్పకనే చెప్పినట్టు చేసిండు కేటీఆర్. ఈ ఒక్క మాటతోని అది ఇంట్లోళ్ళైనా బయటోళ్ళైనా ఎవ్వలైనా పార్టీ దృష్టిలో కార్యకర్తలే, పార్టీకి ఇబ్బంది అయ్యేటట్టు ఎవ్వలు మాట్లాడినా ఒప్పుకునేదే లేదు అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇక కేటీఆర్ మాటలు వింటుంటే షెల్లె కవిత మీద కోపం బగ్గనే ఉన్నట్టుగా అనొస్తున్నది గాని బయట ఏమనద్దు కాబట్టి ఏం మాట్లాడనట్టున్నాడు. మరిట్లా బయట మాట్లాడి పార్టీని పల్సగా చేస్తే కేసీఆర్ కోపానికి అత్తడని తెలిసి కూడా కవితక్క మాట్లాడిందంటే ఇటు పార్టీని అటు నాయనను అటు అన్నను దిగ్గరించినట్టేనని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక కవితక్క మాట్లాడుకుంటా కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగుతుందని కాంగ్రెస్ బీజేపీలు అనుకుంటున్నారు గాని అంత సీన్ లేదు. మా నాయకుడు కేసీఆర్ ఆధ్వర్యంలోనే తెలంగాణ బాగుపడ్డదని చెప్పింది. కానీ ఈ ముచ్చట్ల ఇయాల పువ్వు పార్టీ ఎంపీ డీకే అరుణక్క మాట్లాడుకుంటా కవితను ఎట్టి పరిస్థితిలో మా పార్టీలకు తీసుకోము అని చెప్పింది. ఇక కవిత చెప్పిన దయ్యం కేటీఆరే కావచ్చని మంత్రి సీతక్క సిస్టర్ స్ట్రోక్ దెబ్బకు కేటీఆర్ కు చిన్న మెదడు చితికిపోయిందని ఎడ్డించింది. మొత్తానికైతే ఇప్పుడు అన్ని పార్టీల నాయకులు కారు పార్టీని కేసీఆర్ ను గట్టిగానే విమర్శిస్తున్నారు. ఇన్ని రోజులు కడమ పార్టీల నాయకులు మాట్లాడితే రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు స్వయంగా కేసీఆర్ బిడ్డనే కేసీఆర్ ఎవరిని కలుస్తలేడని అన్నది. కేసీఆర్ బిడ్డను నా పరిస్థితే ఇట్లుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏందని అన్నదంటే కారు పార్టీల పనిచేసే నాయకులు వాళ్ళ పరిస్థితి ఏందనేది ఆలోచించుకోవాలని అంటున్నారు. చూడాలే మరి ఈ రచ్చ శిలికి గాలివాన అవుతుందో లేకుంటే టీ కప్పుల తుఫాన్ లెక్క చల్లబడుతుందో.